జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భావంతో నేర్చుకోబోతున్నాం. ముందుగా ఈ శ్లోకాలలో ప్రతి శ్లోకంలో ఎన్నెన్ని నామాలు ఉన్నాయి, ఆ నామాలకు గల భావం ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత ఆ శ్లోకాలను ఏ విధంగా చదవాలో విడదీస్తూ నేర్చుకుందాం. ముందుగా 11వ శ్లోకం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిశ్రుత. ఈ 11వ శ్లోకంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. అజః, సర్వేశ్వరః, సిద్ధః, సిద్ధిః, సర్వాదిః, అచ్యుతః, వృషాకపిః, అమేయాత్మా, సర్వయోగ వినిశ్రుతః. ఈ 9 నామాల భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, మనం విడదీసి పలుకుతున్నప్పుడు అజః, సర్వేశ్వరః, సిద్ధః, సిద్ధిః ఇలా విసర్గలతో పలికాం. అదే మనం మొత్తం లైన్ని కలిపి పలుకుతున్నప్పుడు ఆ విసర్గలు లేకుండా ఆ సర్వేశ్వరాలో సాకి, అలాగే సిద్ధహాలో సీకి, సిద్ధిహిలో సీకి, వీటన్నిటికీ కూడా ఒత్తులిస్తూ పలకాలన్నమాట. దాన్ని జాగ్రత్తగా గమనించండి. అంటే అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత ఇలా పలికితే వినడానికి బాగుంటుంది. ఆ పలికే విధానంలో కూడా లయ మనకు సరిగ్గా సరిపోతుంది. ఇక ఒక్కొక్క నామానికి భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అజహ, పుట్టుక లేనివాడు. సర్వేశ్వర, ఈశ్వరులందరికీ ఈశ్వరుడు, అంటే అందరికీ అంతటికీ అధిపతి. సిద్ధ, తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. పొందవలసినదంతా పొందిన స్వయం పరిపూర్ణుడు ఆ స్వామి. సిద్ధి అంటే ఫలస్వరూపుడు. అయితే దేనిని పొందితే మరేది అక్కర్లేదో అటువంటి కైవల్యానికి ఆయన గమ్యస్థానం, అంటే మోక్షస్వరూపుడు. సర్వాదిహి, అంతటికీ మూలమైనవాడు. సకల సృష్టి కంటే ముందే ఉన్నవాడు, అంటే ఈ సృష్టినంతటిని సృష్టించినవాడు. అచ్యుతః, చ్యుతి అంటే నాశము, అచ్యుతః అంటే నాశనము లేనివాడు, శాశ్వతుడు. వృషాకపిః, వృషః అంటే ధర్మము, కపిః అంటే వరాహం. ధర్మరక్షణకు వరాహ రూపాన్ని ధరించి భూమిని నీటి నుండి ఉద్ధరించినవాడు. అమేయాత్మ, కొలతలతో కొలచడానికి, ఇలా అని అలా అని నిర్ణయించడానికి వీలుగాని స్వరూపం కలిగినవాడు. సర్వయోగ వినిశ్రుత, సర్వబంధాలకు బంధనాలకు అతీతుడు. అనేక యోగ శాస్త్రాల్లో చెప్పబడిన మార్గాలన్నింటికీ కూడా అందని, అందుకోలేని ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం కలిగినవాడు ఆ శ్రీమన్నారాయణుడు, వైకుంఠాధిపతి. ఇక 12వ శ్లోకం. వసుర్వసుమనా సత్య సమాత్మా సంమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. ఈ శ్లోకంలో 10 నామాలు చెప్పబడ్డాయి. వసుః, వసుమనాః, సత్యః, సమాత్మా, సంమితః, సమః, అమోఘః, పుండరీకాక్షః, వృషకర్మ, వృషాకృతి. వసుః అంటే సర్వజీవులలో నివసించేవాడు, సర్వ ప్రాణులను తనలో నింపుకున్నవాడు. వసు అంటే ధనం అనే అర్థం కూడా ఉంది. ధనం అంటే ఏమిటి? దుఃఖాన్ని తెలియకుండా కప్పివేసేది, కనుక ధనాన్ని వసు అంటారు. ఇక్కడ వసుహు అంటే ధనస్వరూపుడు, ఐశ్వర్యప్రదాయకుడు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. వసుమనాహ, శ్రేష్టమైన ప్రశస్తమైన మనసు లేదా తత్వం కలిగినవాడు. సత్యః, తన భక్తులు అపరాధాలు చేసినా క్షమించే సాధుగుణం కలిగినవాడు. సత్య, జ్ఞాన, ఆనంద స్వరూపుడు. సమాత్మ, సర్వమును
సమంగా చూసే ప్రకృతి స్వరూపం కలిగినవాడు, అందరిలో ఒకే ఆత్మగా నిండి ఉన్నవాడు, సంమితః మితం లేనివాడు, అనంతుడు. ఈ విశ్వమంతా ఆయన తప్ప మరొకటి అంటూ ఏదీ లేదు. ఆది మధ్యాంతరహితుడు. సమః ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవాడు, మార్పు లేనివాడు. ఇక్కడ సమః అంటే ఇంకొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. మా అంటే లక్ష్మీదేవి, ఆ తల్లితో కలిసి విరాజిల్లే భగవానుడు ఆ శ్రీమన్నారాయణుడు. అమోఘః, మోఘము అంటే వ్యర్థము, అమోఘము అంటే వ్యర్థము కానిది, వృధాగా పోనిది. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం, శక్తి అమోఘం. ఈ సమస్త సృష్టిని ఆయన తన ఆజ్ఞానుసారంగా నడిపించే ఎదురులేని తిరుగులేని అమోఘుడు. తాను అమోఘుడే కాకుండా తనను భక్తితో పూర్తి నమ్మకంతో పూజించే స్మరించే భక్తుల పూజలు, వారి స్తోత్రాలు ఏవి కూడా వ్యర్థం కాకుండా సకల శుభాలను సర్వ ఫలాలను తన భక్తులకు ప్రసాదించే అమోఘుడు ఆ వైకుంఠాధిపతి. పుండరీకాక్షః, ఆ వైకుంఠాధిపతి ఎక్కడ ఉంటాడట? భక్తుల హృదయము అనే పద్మంలో నిండి ఉండే ఆత్మస్వరూపుడట ఆయన. కమలముల వంటి కన్నులు కలిగినవాడు. వృషకర్మ, వృష అంటే ధర్మం, ధర్మకార్యములు మాత్రమే చేయువాడు, మనందరి చేత ధర్మకార్యములే చేయించేవాడు, ధర్మంలో నడిపించేవాడు. వృషాకృతి, ధర్మస్వరూపుడు, ధర్మ సంస్థాపన కోసం అనేక అవతారాలను ఎత్తినవాడు. తన భక్తులను ధర్మాన్ని కాపాడడానికి ఎల్లప్పుడూ అనేక రూపాలను ధరిస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడే దేవాది దేవుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 13వ శ్లోకం. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః. ఈ శ్లోకంలో 9 నామాలు చెప్పబడ్డాయి. రుద్రః, బహుశిరాః, బభ్రుః, విశ్వయోనిః, శుచిస్రవాః, అమృతః, శాశ్వతస్థాణుః, వరారోహః, మహాతపాః. ఈ శ్లోకంలో మీరు గమనించాల్సింది, మనం విడదీసి చెబుతున్నప్పుడు రుద్రః, బహుశిరా, బభ్రుః, విశ్వయోనిః అని పలుకుతాం. అదే మనం లైన్ మొత్తం కలిపి చదువుకునేటప్పుడు రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిస్రవాః అంటాం. అంటే బభ్రుః విశ్వయోనిః కలిపినప్పుడు బభ్రుర్ విశ్వయోని అని పలికితే బాగుంటుంది. ఇక ఒక్కొక్క నామానికి భావాన్ని తెలుసుకుందాం. రుద్రః, రుహ్ అంటే దుఃఖం, దుఃఖానికి కారణం. ద్రావయతి అంటే కరిగించేవాడు, పోగొట్టేవాడు. రుద్రః అంటే తనను నమ్ముకున్న భక్తుల దుఃఖాన్ని, ఆ దుఃఖానికి కారణాన్ని కూడా నశింపచేసి సుఖాన్ని శుభాలను ప్రసాదించే సర్వమంగళ స్వరూపుడు. ఇంకొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. రోదయతీతి రుద్రః అంటారు. అంటే శిక్షించేవాడు, ఏడిపించేవాడు, ధర్మాన్ని తప్పిన వారిని శిక్షించేవాడు రుద్రుడు. ప్రళయకాలంలో రౌద్ర స్వరూపుడై ప్రాణికోటిని రోధింపచేసేవాడు, నశింపచేసేవాడు రుద్రుడు. బహుశిరాః, యజుర్వేదంలోని పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష అని చెప్పబడింది. అంటే ఆ స్వామి సహస్రశీర్షుడు, అనేక శిరస్సులు కలిగినవాడు. బభ్రుః, ప్రపంచమును భరించేవాడు. విశ్వయోనిః, ఈ సృష్టి మొత్తానికి కూడా మూలకారకుడు. శుచిస్రవాః, పవిత్రమైన స్వచ్ఛమైన చెవులకు ఆనందాన్ని కలిగించే నామములు కలిగినవాడు. అమృతః, నాశనము లేనివాడు, అమృత స్వరూపుడు. శాశ్వత స్థాణుః, జన్మ మొదలైన వికారములు ఏవీ కూడా లేనివాడు. నిత్యుడు, నిశ్చలుడు, శాశ్వతుడు. వరారోహః, వరమైన ఆరోహం కలవాడు. ఆరోహించుట అంటే ఎక్కడం, అంటే ఆయన్ను చేరుకోవడం. ఏ స్థానాన్ని చేరుకుంటే అంతకు మించిందంటూ ఏది అక్కర్లేదు, అటువంటి స్థానానికి గమ్యస్థానం ఆ శ్రీమన్నారాయణుడు. మహాతపాః, మహాతపస్వి, మహాజ్ఞాని. ఇక 14వ శ్లోకం. సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. ఈ 14వ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి.
సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః వేదాంగః వేదవిత్ కవిః. ఈ శ్లోకంలో కూడా మనం విడదీసి చెప్పుకున్నప్పుడు సర్వవిద్భానుః విశ్వక్సేనః అని చెప్పుకున్నాం. అదే మనం మొత్తం లైన్ని కలిపి పలికేటప్పుడు సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః అని పలికితే సరిపోతుంది. ఇక ఈ నామాల భావాన్ని తెలుసుకుందాం. సర్వగః అన్నిట అంతట అందరిలో నిండి ఉన్నవాడు, వ్యాపించి ఉన్నవాడు. సర్వవిద్భానుః అంతా తెలిసినవాడు, ప్రకాశించేవాడు. తన ప్రకాశంతో ఈ సమస్త సృష్టిని కూడా ప్రకాశింపచేసేవాడు. విశ్వక్సేనః సేనాపతి, దుష్టులను అలాగే విఘ్నాలను అన్ని వైపులకు తరిమి కొట్టేవాడు. జనార్దనః జనుల చేత కోరబడేవాడు. ఇంకొక అర్థాన్ని చెప్పాలి అంటే దుష్టజనులను శిక్షించేవాడు. వేదః సర్వజనులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, వేదస్వరూపుడు. వేదవిత్ వేదవిదుడు, వేదాలు వేదార్థాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. అవ్యంగః పరిపూర్ణమైన జ్ఞానం కలిగినవాడు, ఏ లోపము లేని పరిపూర్ణుడు. వేదాంగః 4 వేదములనే తన అంగములుగా కలిగినవాడు. వేదవిత్ వేద విచారణ చేయువాడు. కవిః కవి అంటే ఎవ్వరూ చూడలేనివి, చూడడానికి వీలు కానివి కూడా చూడగలిగేవాడు, దర్శించేవాడు. సర్వద్రష్ట, అటువంటి సర్వద్రష్ట కవి ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక 15వ శ్లోకం. లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః. ఈ శ్లోకంలో 8 నామాలు చెప్పబడ్డాయి. లోకాధ్యక్షః, సురాధ్యక్షః, ధర్మాధ్యక్షః, కృతాకృతః, చతురాత్మా, చతుర్వ్యూహః, చతుర్దంష్ట్రః, చతుర్భుజః. ఈ శ్లోకంలో మీరు 2వ లైన్ని గమనిస్తే చతురాత్మ చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః అని విడదీసి పలికినప్పుడు ఈ విధంగా చెప్పుకుంటాం. అదే లైన్ మొత్తం కలిపి చెప్పుకోవాలి అంటే చతురాత్మ చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రః. ఇక్కడ ఏమైంది? చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః. ఇది కలిపినప్పుడు చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః అని పలకాలి. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక నామాల భావాన్ని తెలుసుకుందాం. లోకాధ్యక్షః సమస్త లోకాలను పాలించేవాడు, అన్ని లోకాలను పైనుంచి వీక్షించేవాడు. సురాధ్యక్షః సర్వదేవతలకు అధ్యక్షుడు. ధర్మాధ్యక్షః ధర్మ అధర్మాలను సాక్షాత్తు చూసేవాడు. కృతాకృతః సృష్టికి కారకుడైనవాడు. కార్యము కారణము. కార్యము అంటే కృతం చేయబడింది అంటే భూతకాలం జరిగిపోయినది. కారణము అంటే అకృతం చేయబడనిది అంటే జరగబోయేది భవిష్యత్తు. భూత వర్తమాన భవిష్యత్ అంతా కూడా తానై నిండి ఉన్నవాడు. కర్మకు దాని ఫలితానికి కూడా కారణమైనవాడు. చతురాత్మ 4 విధాలుగా వ్యాపించి ఉన్నవాడు. అంటే 4 వేదములు, 4 యుగాలు, 4 పాదాలు ఇలా వివిధ రూపాలలో విరాజిల్లేవాడు. చతుర్వ్యూహః 4 వ్యూహ రూపాలలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే 4 వ్యూహ రూపాలలో అవతరించి ఈ సృష్టి కార్యాన్ని నడిపించేవాడు. వాసుదేవుడు అంటే సర్వవ్యాపి, సంకర్షణుడు అంటే ప్రళయకారకుడు, ప్రద్యుమ్నుడు అంటే తేజోస్వరూపుడు, అనిరుద్ధుడు అంటే అజేయుడు. చతుర్దంష్ట్రః దంష్ట్రములు అంటే కోరలు. నరసింహావతారంలో 4 కోరలతో ఉద్భవించినవాడు. అగ్నిస్వరూపుడై 4 మూలల నుండి వ్యాపించి యజ్ఞకుండమునందు భుజించేవాడు. చతుర్భుజః 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి దివ్యమంగళ స్వరూపంతో విరాజిల్లే 4 భుజములు కలిగిన చతుర్భుజుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 16వ శ్లోకం. భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః
అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసు. ఈ 16వ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి. భ్రాజిష్ణు భోజనం, భోక్త, సహిష్ణు, జగదాదిజ, అనఘ, విజయ, జేత, విశ్వయోని పునర్వసు. భ్రాజిష్ణు అంటే స్వయం ప్రకాశకుడు, తేజోస్వరూపుడు. భోజనం భుజింపదగిన ప్రకృతిగా ఉన్నవాడు అంటే అన్నస్వరూపుడు. అన్న రూపంలో తాను ఆహారమై జీవులందరికీ కూడా ప్రాణశక్తిని ఇచ్చేవాడు. భోక్త జీవుని రూపంలో భుజించేవాడు, ప్రళయకాలంలో అంతటినీ భక్షించేవాడు. సహిష్ణు భక్తుల అపరాధాలను తప్పులను మన్నించి క్షమించే సహనశీలి. జగదాదిజ సృష్టిని ప్రారంభించినవాడు, జగత్తును సృష్టించినవాడు. అనఘ అఘము అంటే పాపం, అనఘ అంటే పాపరహితుడు, పరమ పావనుడు, పాపము దోషము లేనివాడు. విజయ విజయస్వరూపుడు, జ్ఞానం ఐశ్వర్యం మొదలైన గుణాలతో ప్రపంచాన్ని జయించిన విశ్వవిజేత. జేత అన్నింటిపై అంతటిపై విజయాన్ని సాధించేవాడు, ఇంద్రియాలను కూడా జయించినవాడు, సర్వోన్నతుడు, చక్రవర్తి. విశ్వయోని ప్రపంచోత్పత్తికి స్థానమైనవాడు. పునర్వసు దేహములయందు పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ పదే పదే యుగయుగాలకి కల్పకల్పాలకి అంతటా అన్నిట అందరిలో నిండి ఉన్నవాడు ఆ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక 17వ శ్లోకం. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఈ 17వ శ్లోకంలో 12 నామాలున్నాయి. ఉపేంద్ర, వామన, ప్రాంశు, అమోఘ, శుచి, ఊర్జిత, అతీంద్ర, సంగ్రహ, సర్గ, ధృతాత్మ, నియమ, యమ. ఈ శ్లోకాన్ని కూడా కలిపి చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మనం విడదీసినప్పుడు ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ, ప్రాంశు అమోఘ అని విడదీస్తాం. కానీ మీరు మొత్తం లైన్ని కలిపి పలికేటప్పుడు ప్రాంశురమోఘ అనాలి. ప్రాంశురమోఘ శుచిరూర్జిత. అలాగే 2వ లైన్లో కూడా అతీంద్ర సంగ్రహ కలిపినప్పుడు అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నియమో యమః అని పలికితే సరిపోతుంది. ఇక భావాన్ని తెలుసుకుందాం. ఉపేంద్ర ఇంద్రునకు కూడా పైవాడు, ఇంద్రునకు తమ్ముడు. వామన వామనావతార రూపుడు, సూక్ష్మ రూపంలో చిన్న రూపంలో మన హృదయాంతరంగంలో ఎల్లప్పుడూ నివసించి ఉండే భగవత్ స్వరూపుడు. ప్రాంశు ఉన్నతమైన శరీరం కలవాడు, మిక్కిలి ఎత్తైనవాడు, విశ్వస్వరూపుడు. అమోఘ సదా విజయుడు, వ్యర్థముగాని కర్మలు కలిగినవాడు. శుచి పవిత్రుడు, మనల్ని పవిత్రులను చేసేవాడు. ఊర్జిత మహాబలశాలి. అతీంద్ర జ్ఞానం, సంపద, బలం, ఔదార్యం ఇలా అనేక గుణాలతో ఇంద్రునికి మించినవాడు. సంగ్రహ ప్రళయకాలంలో అంతటినీ హరించేవాడు. సర్గ సృష్టికర్త. ధృతాత్మ మార్పులేని ఆత్మ కలిగినవాడు. ఎటువంటి వికారాలు అంటే పుట్టుక, చావు ఇలాంటి జన్మాది వికారాలు లేనివాడు. నియమ ఒక పద్ధతి ప్రకారం సర్వభూతములను వారి వారి కార్యములలో నియమించేవాడు, ఈ విశ్వాన్ని నడిపించేవాడు. దేవతలకు కూడా ఆయనే నియామకుడు. యమః మన లోపలే అంతరాత్మ రూపంగా నిండి ఉండి సమస్త జీవుల్ని మంచి మార్గంలో నడిపించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 18వ శ్లోకం. వేద్యో వైద్య సదాయోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఇందులో మొత్తం 10 నామాలు ఉన్నాయి. వేద్య, వైద్య, సదాయోగి, వీరః, మాధవః, మధుః, అతీంద్రియః, మహామాయః, మహోత్సాహః, మహాబలః. వైద్య తెలియదగినవాడు, తెలియబడేవాడు. వైద్య సర్వ విద్యలు తెలిసినవాడు.
జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. సదా యోగి, నిత్య యోగి ఆ స్వామి, నిత్య సత్యస్వరూపుడు. వీరః, ధర్మరక్షణ కోసం అసురులను వధించినవాడు. మాధవః, మా అంటే జ్ఞానం, విద్య, విద్యకు జ్ఞానానికి అధిపతి. అలాగే మా అంటే లక్ష్మీదేవి అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఆ లక్ష్మీధవుడు ఆ మాధవుడు. మధుః, తేనెవలే ఆనందాన్ని ఇచ్చేవాడు. భక్తులకు తేనెలాగా మధురమైనవాడు, అమృత స్వరూపుడు. అతీంద్రియః, ఇంద్రియాలకు మించినవాడు, ఇంద్రియముల చేత గ్రహించడానికి వీలు కానివాడు. మహామాయః, మాయావులనే మాయలో పడేసే గొప్ప మాయ ఆ స్వామి. మాయనే సృష్టించినవాడు ఆ స్వామి. గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ఆ శ్రీమన్నారాయణుని మాయ నుండి తప్పించుకోలేరు. మహోత్సాహః, గొప్ప ఉత్సాహవంతుడు, భక్తులకు ఎప్పుడూ స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగించేవాడు. సృష్టి స్థితి లయము అనే కార్యాలను ఉత్సాహంగా నిర్వహించేవాడు. మహాబలః, మహాబలవంతుడు, బలవంతుల కంటే గొప్ప బలవంతుడు, సర్వ జగద్రక్షకుడు ఆ స్వామి. 19వ శ్లోకం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. ఈ శ్లోకంలో 8 నామాలున్నాయి. మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి, అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృక్. ఈ శ్లోకాన్ని కూడా పలికేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. మీరు మొదటి లైన్ గమనిస్తే మహాబుద్ధి మహావీర్య అన్నాం. కలిపినప్పుడు మహాబుద్ధిర్మహావీర్యో, మహాబుద్ధిర్మహావీర్యో అని పలకాలి. అలాగే మహాశక్తి మహాద్యుతి, అది కూడా కలిపి పలికినప్పుడు మహాశక్తిర్మహాద్యుతి. అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ అని విడదీశాం. అదే కలిపినప్పుడు అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ అని పలికితే బాగుంటుంది. ఇక భావాన్ని తెలుసుకుందాం. మహాబుద్ధి, బుద్ధిశాలులందరినీ మించిన ధీశాలి, గొప్ప జ్ఞానస్వరూపుడు. మహావీర్య, బ్రహ్మాండాన్ని సృష్టించి పోషించి లయింపచేసే శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. మహాశక్తి, గొప్ప సామర్థ్యం కార్యదక్షత కలిగినవాడు. మహాద్యుతి, ద్యుతి అంటే ప్రకాశం, గొప్ప ప్రకాశంతో తేజస్సుతో విరాజిల్లేవాడు. అనిర్దేశ్య వపు, నిర్దేశించడానికి అంటే ఇలా ఉంటాడు అలా చేస్తారు అని నిర్ణయింపలేని గొప్ప తత్వం కలిగినవాడు, పోలికంటూ లేనివాడు. శ్రీమాన్, లక్ష్మీదేవికి మాన్యుడు, సర్వ ఐశ్వర్య నిలయుడు. అమేయాత్మ, కొలుచుటకు వీలుగాని ఆత్మ స్వరూపము స్వభావము కలిగినవాడు. మహాద్రిధృక్, అద్రి అంటే పర్వతం, ధృక్ అంటే ధరించినవాడు. గొప్ప గొప్ప పర్వతములను ధరించినవాడు. కూర్మావతారంలో మందర పర్వతాన్ని, కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ధరించి తన అద్భుతమైన అమృతమయమైనటువంటి లీలలను మనందరికీ పంచినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఈ శ్లోకంలో 8 నామాలు చెప్పబడ్డాయి. మహేశ్వాస, మహీభర్త, శ్రీనివాస, సతాంగతి, అనిరుద్ధ, సురానంద, గోవింద, గోవిదాంపతి. మహేశ్వాస, శాంగమనే గొప్ప ధనుస్సు కలిగినవాడు, గొప్ప ధనుర్విద్యా నిపుణుడు. మహీభర్త, భూమిని భరించినవాడు, వరాహ రూపంలో నీటి నుండి భూమిని వెలికితీసి ధరించినవాడు. శ్రీనివాస, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, వక్షస్థలంపై ఆ శ్రీ మహాలక్ష్మిని ధరించినవాడు. సతాంగతి, సజ్జనులకు మంచివారికి పరమగతి అయినవాడు. అనిరుద్ధ, ఎదురులేనివాడు, ఎవ్వరూ ఆపలేనివాడు. సురానంద, దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. గోవింద, గోవులను రక్షించువాడు.
అలాగే భూమిని గురించి తెలిసినవాడు అని కూడా ఈ గోవిందునికి అర్థం. గో అంటే వాక్కు అనే ఇంకొక అర్థం ఉంది. విందయతి అంటే ఇవ్వడం, వాక్కు లేదా మాటను ప్రసాదించేవాడు. ఇక్కడ గోవిందుడు అంటే పశువుల కాపరి అనే అర్థాన్ని తీసుకోకుండా మనలోని పశుతత్వాన్ని, పశు ఆలోచనలను, అటువంటి చెడు భావనలను తొలగించి మనల్ని మంచి దారిలో నడిపించేవాడు జగద్రక్షకుడు ఆ గోవిందుడు. గోవిదాం పతి, వేదవేత్తలకు అధిపతి, సకల సర్వ అనంత జ్ఞాన స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా ఈ 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు స్వామివారిని అనేక అద్భుతమైన అమృతతుల్యమైన నామాలతో మనం కీర్తించుకున్నాం. ఆ నామాలను పలుకుతూ ఆ స్వామి సన్నిధిలోనే మనం ఉన్నట్లు భావించుకుందాం. ఇప్పుడు ఈ 10 శ్లోకాల భావాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ భావాన్ని మన మనసులో నింపుకుంటూ, అంటే మనం ఆ శ్లోకాన్ని చదువుకుంటున్నప్పుడు, ఆ నామాన్ని పలుకుతున్నప్పుడు ఆ భావం, ఆ స్వామి యొక్క రూపం, ఆ భావానికి సంబంధించినటువంటి స్వామి తత్వం మన మనసులో కదలాడాలి. ఆ విధంగా ఈ 10 శ్లోకాలను ఏ విధంగా విడదీస్తూ పలకాలి, వాక్యాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకుండా పలకాలి, ఇదంతా కూడా అంటే సరిగ్గా ఏ విధంగా ఉచ్చరిస్తూ పలకాలో ఈ 10 శ్లోకాలను ఇప్పుడు నేర్చుకుందాం. अजः सर्वेश्वरः सिद्धः, अजः सर्वेश्वरः सिद्धः, सिद्धिः सर्वादिरच्युतः, सिद्धिः सर्वादिरच्युतः, वृषा कपिरमेयात्मा, वृषा कपिरमेयात्मा, सर्वयोग सर्वयोग विनिसृतः, विनिसृतः, अजः सर्वेश्वरः सिद्धः, अजः सर्वेश्वरः सिद्धः, सिद्धिः सर्वादिरच्युतः, सिद्धिः सर्वादिरच्युतः, वृषा कपिरमेयात्मा, वृषा कपिरमेयात्मा, सर्वयोग विनिसृतः, सर्वयोगविनिसृतः, वसुर्वसुमना सत्यः, वसुर्वसुमना सत्यः, समात्मा समात्मा, संमितः समः, संमितः समः, अमोघः अमोघः पुण्डरीकाक्षो, पुण्डरीकाक्षो, वृषकर्मा वृषकर्मा, वृषाकृतिः, वृषाकृतिः, वसुर्वसुमना सत्यः, वसुर्वसुमना सत्यः, समात्मा संमितः समः, समात्मा संमितः समः, अमोघः पुण्डरीकाक्षो, अमोघः पुण्डरीकाक्षो, वृषकर्मा वृषाकृतिः, वृषकर्मा वृषाकृतिः, रुद्रो रुद्रो बहुशिरा, बहुशिरा, बभ्रुर्विश्वयोनिः, बभ्रुर्विश्वयोनिः, शुचिस्रवाः, शुचिस्रवाः, अमृतशाश्वत, अमृतशाश्वत, स्थाणुर्वरारोः, स्थाणुर्वरारोः, महातपाः, महातपाः, रुद्रो बहुशिरा, रुद्रो बहुशिरा, बभ्रुर्विश्वयोनिः, बभ्रुर्विश्वयोनिः, शुचिस्रवाः, शुचिस्रवाः, अमृतशाश्वत, अमृतशाश्वत, स्थाणुर्वरारोः, स्थाणुर्वरारोः, महातपाः, महातपाः, सर्वगः सर्व
सर्वगः सर्व विद्भानुर्विश्वक्सेनो विद्भानुर्विश्वक्सेनो जनार्दनः जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदाङ्गो वेदवित्कविः वेदवित्कविः सर्वगः सर्व सर्वगः सर्व विद्भानुर्विश्वक्सेनो विद्भानुर्विश्वक्सेनो जनार्दनः जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः लोकाध्यक्षः सुराध्यक्षो सुराध्यक्षो धर्माध्यक्षः धर्माध्यक्षः कृताकृतः कृताकृतः चतुरात्मा चतुरात्मा चतुर्व्यूह चतुर्व्यूह चतुर्दंष्ट्रः चतुर्दंश చతుర్భుజః. చతుర్భుజః. ఈ శ్లోకంలో గమనించాల్సింది విడదీసినప్పుడు చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్రః చతుర్భుజః. అదే మనం మొత్తం ఆ లైన్ మొత్తం కలిపి పాడేటప్పుడు చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్రస్ చతుర్భుజః అంటూ పలకాలి. కలిపి పాడేటప్పుడు ఆ విసర్గ లేకుండా చ అని పలకాలి. చతురాత్మ చతుర్వ్యూహ చతుర్దంష్ట్రస్ చతుర్భుజః. లోకాధ్యక్షः సురాధ్యక్షో లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః చతురాత్మా చతుర్దంష్ట్రశ్చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భ్రాజిష్ణుర్భోజనం భోక్తా భోక్తా సహిష్ణుర్జగదాదిజః సహిష్ణుర్జగదాదిజః అనఘో అనఘో విజయో జేతా విజయో జేతా విశ్వయోనిః విశ్వయోని పునర్వసుః పునర్వసుః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేతా అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో ఉపేంద్రో వామనః వామనః ప్రాంశురమోఘః ప్రాంశురమోఘః శుచిరూర్జితః శుచిరూర్జితః అతీంద్రः సంగ్రహः సర్గో అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా ధృతాత్మా నియమో యమః నియమో యమః ఉపేంద్రో వామనః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః ప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రः సంగ్రహः సర్గో అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః ధృతాత్మా నియమో యమః వేద్యో వేద్యో వైద్యः సదా యోగి వైద్యः సదా యోగి వీరః వీరః మాధవో మధుః మాధవో మధుః అతీంద్రియో అతీంద్రియో మహామాయా
महामायो महामायो महोत्साहो महोत्साहो महाबलः महाबलः वेद्यो वैद्यः सदा योगी वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा वपुः श्रीमानमेयात्मा महाद्रिधृक् महाद्रिधृक् महाबुद्धिर्महावीर्यो महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृक् महाद्रिधृक् महेश्वासो महेश्वासो महीभर्ता महीभर्ता श्रीनिवासः सताङ्गतिः श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविन्दो गोविदाम्पतिः गोविदाम्पतिः महेश्वासो महीभर्ता महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः गोविन्दो गोविदाम्पतिः ఈ శ్లోకాలను నేర్చుకుంటున్నప్పుడు మీకు చాలా అనుమానాలు కలగచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్న బుక్లో లిరిక్స్ ఒకలాగా, ఆ శ్లోకాలు ఒకలాగా ఉండి ఉండొచ్చు. మేము పలుకుతున్నప్పుడు కూడా కొన్ని అక్షరాల దగ్గర మీకు చాలా అనుమానాలు రావచ్చు. మీ అన్ని అనుమానాలకు, సందేహాలకు సమాధానం మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ భావం పాటలో ఉంటుంది. కాబట్టి మీరు ఇది నేర్చుకోవడానికంటే ఒకసారి ముందు మనం చెప్పుకున్న ఈ భావాన్ని, ఈ 10 శ్లోకాల భావాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే మీ అనుమానాలు, సందేహాలు అన్నిటికీ కూడా జవాబులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 10 శ్లోకాల్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగవినిశ్రుతः వసుర్వసుమనా సత్యः సమాత్మా సంమితः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిः శుచిస్రవాः అమృతశాశ్వతస్థాణుర్వరారోః మహాతపాः సర్వగः సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः సుచిరూర్జితः
అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ వీడియో పెట్టుకొని దీంతో పాటు కలిపి పాడుతూ ఈ శ్లోకాలని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, ఈ స్తోత్రాలు, పాటలు, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.